Hi guys, day 3 of our vlog. Day 2 and day 1 వారణాసి కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు డే 3 లో ఏమేం చూస్తాము? గయా చూస్తాము, బుద్ధ్ గయా చూస్తాము అండ్ ప్రయాగ్రాజ్ చూస్తాము. గయాలో ఓన్లీ 2-3 ప్లేసెస్ ఉన్నాయి నాకు తెలిసి. ఒక శక్తిపీఠం ఒకటి ఉంది అండ్ బుద్ధ్ గయాలో బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్లేస్ రాగి చెట్టు కింద అది చూస్తాము. అండ్ ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో స్నానం చేసి అట్లా ఉన్న కొన్ని ప్లేసెస్ చూసి మళ్ళీ We are heading back to Ayodhya and ప్రయాగ్రాజ్ డే 4లో చూసాము యాక్చువల్లీ. కానీ డే 3 ఓన్లీ కొన్ని ప్లేసెసే చూసాము, బుద్ధ్ గయాలో కొన్ని ప్లేసెసే చూసాము కాబట్టి ఆ ప్రయాగ్రాజ్ డే 4లో కూడా 2 డేస్ ఒకటే వ్లాగ్లో చేద్దాము అని అనుకుంటున్నాను. అంతే. ఫస్ట్ మేము గయాలో ఉన్న విష్ణుపాద్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ మా నాన్న వాళ్ళు వటవృక్షం కింద పిండ ప్రదానం చేశారు. వాళ్ళకి ఏ జన్మం కష్టం, వాళ్ళకి నష్ట జన్మం కష్టం. ఎవరు అమ్మా నాన్న సేవ చేస్తారు వారి జన్మాంత సుఖం పూర్ణం అయింది. అర్థమైందా సార్? మానవ పైనుంచి వచ్చింది అప్పుడు ఏం తీసుకొచ్చారు? అప్పుడు నాకో మీకో ఏమున్నారు? ఈ టూరిస్ట్ ఈ మాయలో జన్మం తెచ్చేది మాయ అక్కడే ఉన్నారు. ప్రాణం శరీరం నుంచి పోతుంది, మిట్టి పడుకున్నారు, మిట్టి పైన లోపల పోయి కల్పిస్తారు గోవింద, ఆత్మ పోతుంది. సభలో జముడు వచ్చారు, జముడు వచ్చి మాట్లాడిస్తారు చచ్చిపోయిన వాడి నుంచి. ఏ బాబు నారాయణ పైన తోచి ఏం చెప్పారా, మళ్ళీ ఊరి పైన వచ్చి ఏం చేస్తారా? ఎంతమంది కటింగ్ చేస్తారు, ఇంత మానవుకి పాతికి చేస్తారా? ఇంతమందికి బ్యాగ్ తీసుకుపోతుంది చూరి చేస్తారా? ఇంత మానవులు పరిగణించేస్తారా? ఇక మొత్తం పాపం లెక్క ఉన్నారు. ఆ కార్యక్రమం తర్వాత పక్కనే ఉన్న ఫాల్గుని నదిలో వెళ్ళి స్నానాలు చేశారు. ఈ నదికి చాలా పెద్ద స్టోరీ ఉంది. టెంపుల్కి ఫోన్ అలౌ చేయలేదు. విష్ణుపాద్ ఫోటో పక్కన పెట్టాను, చూడండి. అక్కడి నుంచి మేము మంగళ గౌరి శక్తిపీఠానికి వెళ్ళాము. ఇక్కడ మంగళ గౌరి ఛాతి భాగం పడి శక్తిపీఠంగా వెలిసింది అని చెప్తారు. అక్కడి నుంచి సీతాదేవి గుడి ఉంది అంటే చూడడానికి వెళ్ళాము. దీంతో గయాలో ఉన్న ప్లేసెస్ అన్నీ అయిపోయాయి. రాధే దర్శనికో సాకుమార్ గురించి ఇచ్చాక పెండమనం చేస్తాం. ఇది సోమనారాయణ వెంటనే సాక్షి. నెక్స్ట్ सीतादेवी, इधर रामा प्रभु. ఈ సీతాదేవి అంగుళంతో రామ్ కో ఫాదర్ రాధే దర్శనికో సాకుమార్ గురించి పెండమనం చేస్తాం. ఇది మమ్మీ పిండం है మేము గయా నుంచి బుద్ధ గయా ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. బుద్ధుడు ఉన్న ప్లేస్ని బుద్ధ్ గయా అని అంటారు. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ అంతా చాలా బాగున్నాయి. ఫస్ట్ మేము బుద్ధుడు స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ చూసేసి బుద్ధుడు మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ మెయిన్ టెంపుల్ పక్కన 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి.
అవి చూసుకొని మేము మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. మెయిన్ టెంపుల్లో ఫోన్ ఎలా లేదు, చాలా స్ట్రిక్ట్ ఉండే. వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేదు. బుద్ధుడికి జ్ఞానోదయమైన బోధి చెట్టు ఆ టెంపుల్లోనే ఉంది. బుద్ధగయ చూసిన తర్వాత మేము ప్రయాగ్రాజ్కి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. హోటల్లో చెక్ ఇన్ చేసి పడుకున్నాము. మార్నింగ్ లేచి త్రివేణి సంగమంలో స్నానం చేసి ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకున్నాము. మూడు నదిలే సంగం ఢిల్లీ నుంచి వస్తారు. ఇద్దరు రెండు కలర్ వేరే వేరే, ఎక్కడ వేరే, గంగా వేరే, అంతర్వాహిని. అక్బర్ ఫోర్ట్ ఉన్న పేరు అక్బర్ ఫోర్ట్. త్రివేణి సంగమంలో స్నానం చేసి పక్కనే ఉన్న శయన హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ హనుమాన్ మనకి పడుకొని దర్శనమిస్తాడు, అందుకే శయన హనుమాన్ అని పేరు వచ్చింది. ఆ టెంపుల్ తర్వాత పక్కనే ఉన్న అక్బర్ ఫోర్ట్ని చూడడానికి వచ్చాము. లోపల కోనిస్తలేరా? లాస్ట్ ప్లేస్ ఆఫ్ ద ప్రయాగ్రాజ్ అలోపి మాత శక్తిపీఠంకి అయితే వచ్చాము. మనమందరము ప్రయాగే మాధవేశ్వరి అని పిలుస్తాము, అక్కడి వాళ్ళందరూ అలోపి మాత అని పిలుస్తారు. అమ్మవారి ఫింగర్స్ ఇక్కడ పడి శక్తిపీఠంగా వెలిసింది.